హాయ్ అండి. నమస్తే. కథావాణికి స్వాగతం. అక్టోబర్ 2016 స్వాతి మాసపత్రికలో ప్రచురితమైన ముప్పిడి ప్రభాకర్రావు గారు రచించిన పూర్ణాంగి అనే ఒక చక్కని కథను వినేద్దామా అండి. ఆ ఇంటి వాకిట అందమైన ఆ సాయం సమయంలో మెత్తని పచ్చిక మీద కత్తిరించిన క్రోటన్స్ మధ్య గార్డెన్ చైర్స్లో కూర్చొని ఇద్దరు మిత్రులు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మిత్రమా, సత్యమూర్తి, నువ్వు న్యాయవాదివి. దశాబ్దాల కాలంగా నీవి వృత్తిలో అపారమైన అనుభవం గడించావు. నీవు నీ ప్రతివాదిని ప్రశ్నిస్తావు. నీ ప్రశ్నల వెనుక నీ జ్ఞానం పొంచి ఉంటుంది. ఎదుటివారిని నీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తావు, బోల్తా కొట్టిస్తావు, నిజాన్ని రాబడతావు. అప్పుడప్పుడు నిజాన్ని కూడా పక్క మార్గం పట్టించి అన్యాయవాదివి కూడా అవుతావు. ఏది చేసినా ప్రశ్నలే నీ ఆయుధం. అయితే ధర్మాసనం నీ కోసం ఎదురుచూస్తోంది. బహు కొద్ది రోజుల్లోనే నీవు దాన్ని అధిష్ఠిస్తావు. ఆపై నీ ప్రశ్నలు ఆగిపోతాయి. నీ తీర్పులన్నీ వాది ప్రతివాది వాదనల ప్రతిపాదికనే ఉంటాయి. మరి నేనొక ఉపాధ్యాయుడును. కేవలం మా ఉన్నత పాఠశాలే మాకు సర్వస్వం. మా ముందు ముద్దాయిలుండరు, తీర్పులు ఉండవు. ముక్కుపచ్చలారని విద్యార్థులే ఉంటారు. వాళ్ళ హృదయాలు మరకలంటిని తెల్ల కాగితం వంటివి, నిర్మలమైనవి. వారిని ప్రశ్నించేది మేమే, సమాధానాలు చెప్పేది మేమే. పాఠాలు చెప్పడానికి అదొక శాస్త్రీయ మార్గం. అందుకని మా మాటల్లో మతలబులుండవు, యథార్థాలే ఉంటాయి. మిత్రమా సుందరం, మానవ నైజం మంచి చెడుల కలయిక. నీకు తెలియందేముంది? మనిషికి మేలు చేసేదంతా మంచి, హాని చేసేదంతా చెడు. సత్యమూర్తి, మనిషిలో చాలా భాగం మంచిగా చలామణి అవుతున్నది. దొరికిపోని చెడ్డగుణం కూడా కావచ్చు. అయితే నేర పరిధికి రాని చెడ్డగుణం నేరాలన్నిటికన్నా నీచమైంది. ఏంటది మిత్రమా? నేను ఉపాధ్యాయుడును కనుక నా పద్ధతిలో నేను ఒక సంఘటన ముందుగా ఉదాహరిస్తాను. అలాగే మిత్రమా. ఆయన ఒక మహాప్రవక్త. ప్రవక్త అంటున్నావు? ఏనాటి సంఘటన మిత్రమా ఇది? ఎప్పటిదో 2000 సంవత్సరముల క్రిందం నాటిది. అప్పటికెందుకు, ఇప్పటిదైతే చెప్పు. పాత భావాలు మనకొద్దు. అలాగే చెబుతాను మిత్రమా. కానీ మొదట ఆనాటి సంఘటన వివరించి ఆ తర్వాత నీవన్నట్టే నేటి సంగతి చెప్తాను అన్నాడు సుందరం. అయితే సరే చెప్పు. ఆ మహాప్రవక్త తన శిష్యులను వెంటబెట్టుకుని ఊరూరు తిరుగుతున్నాడు. అతడెక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా ఆయన కోసం తరలి వస్తున్నారు. ఆయన ఒక ఊరు విడిచి మరో ఊరు చేరేలోగా మార్గ మధ్యలో ఓ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుపడి, ప్రభు, మేము మిమ్మల్ని వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతున్నాం. ఇప్పటికీ మిమ్మల్ని చూడగలిగాం. ఇదిగో ఈ కుష్ఠరోగంతో ఎన్నో ఏళ్లుగా సకల బాధలు పడుతున్నాం. దీని కారణంగా ఊరు మమ్మల్ని పొమ్మంటుంది. భార్యాబిడ్డలు, బంధువర్గము మమ్మల్ని కాదంది. ఎందరినో ఉన్న వారి వ్యాధుల నుండి విముక్తులను చేసిన మీరు మాపై కనికరం చూపమని వేడుకుంటున్నాం అన్నారు. అప్పుడు ఆ ప్రవక్త వారిని చూసి జాలిపడి, మీరు ఈ ఊరి పెద్దలైన యాజకులను వెళ్ళి కలవమని చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పినట్టే వారంతా ఆ ఊరి పెద్దలైన యాజకులను కలవటానికై బయలుదేరారు. మార్గ మధ్యలో ఉండగానే వాళ్ళు మెరిసే మృదువైన శరీరంతో సహజంగా మారి కనిపించసాగారు. వారంతా అమితానందంతో తమ భార్యాబిడ్డల్ని కలవడానికి, కొంప గోడు చూసుకోవడానికి తమ ఊళ్లకు పరుగులు తీశారు. వారిలో ఒక్కడు మాత్రం ఆ మహాప్రవక్త వద్దకు వచ్చి ఆయనకు సాకిలపడి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ మహాప్రవక్త అతని కేసు చూసి, మిగతా ఆ 90 ఎక్కడా అని ప్రశ్నించాడు. ఆ 90 గురించి ఆ ప్రవక్త ఎందుకు ప్రశ్నించినట్టు అని సత్యమూర్తి కేసి చూశాడు. మనిషిలోని దౌర్భాగ్యత చేసిన మేలుకు కృతజ్ఞత ఎలా చూపాలో తెలియకపోవటం అన్నాడు సత్యమూర్తి. నిజానికి మనలో చాలామంది కృతజ్ఞతాహీనులే ఉంటారు. ఎవరి వల్ల మేలు పొందుతారో వాళ్ళనే వాళ్ళు విమర్శిస్తారు. మేలు చేశారని మాట వరుసకైనా అనరుగాక అనరు. ఎదురైతే ముఖం చాటేస్తారు. సుందరం, ఎవరి వల్ల నీవు మేలు పొందుతావో వాళ్ళను నేనెవ్వడు క్షమించవు అని శ్రీశ్రీ మహాప్రస్థానం కోసం చలం రాసిన ముందు మాటల్లోని మాటలు నీకు గుర్తున్నాయా? కృతజ్ఞతాహీనుడు చట్టపరంగా నేరస్తుడు, కాకపోయినా నైతిక పరంగా నేరస్తుడే కదా సత్యమూర్తి అన్నాడు సుందరం. సుందరం, నీవన్నది ముమ్మాటికి నిజం. కృతజ్ఞతాహీనుడు హంతకుడి కన్నా, వ్యభిచారి కన్నా, దొంగ కన్నా, అబద్ధాల కోరుకన్నా హీనుడు అన్నాడు.
సత్యమూర్తి, రేపు నీవు న్యాయమూర్తివై ధర్మాసనాన్ని అధిష్ఠించి నీ ఉద్యోగ ధర్మం పాటించాల్సి వచ్చినప్పుడు 10 మంది అపరాధులు నీ నుండి శిక్షను తప్పించకపోయినా పర్వాలేదు. నిరపరాధి అయిన ఏ ఒక్కదానికి నీవు శిక్ష విధించకూడదన్నదే నీవు పాటించవలసిన నీ వృత్తి ధర్మం. మరి నేను ఒక ఉపాధ్యాయుడినని మరోసారి నీకు గుర్తు చేస్తున్నాను. ఉద్యోగ ధర్మాన్ని బట్టి నా విద్యార్థులందరూ నాకు సమానమే. ఒక పితృత్వ భావంతో వారిని చూడాలే తప్ప ఏ వివక్షత వారి పట్ల చూపకూడదు. అతడికి గురువే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. నేను ఆ రోజు క్లాసులో పాఠం చెప్తుండగా కబురొచ్చింది. క్లాస్ అవగానే ఆఫీస్కి వెళ్ళాను. గుమస్తా నా ముందు లీవ్స్ చిట్టా ఉంచి అన్నీ చూసుకోమన్నాడు. ఆఫీస్ ఆడిటింగ్ ఆ వారంలోనే జరుగుతున్నదట. అన్నీ సరగానే ఉన్నాయి. అతను సర్వీస్ రిజిస్టర్లో సంతకాలు తీసుకుని మర్యాదగా థ్యాంక్స్ చెప్పాడు. ఆఫీస్ బయటకు రాగానే గత ఏడాది చదివిన ఓ పూర్వ విద్యార్థి నాకు ఎదురొచ్చి, సార్, నేను 10th పాస్ అయ్యాను అంటూ నమస్కరించాడు. గురు శిష్యుల మధ్య అనుబంధం ఎప్పుడూ నిజాయితీగానే ఉంటుంది. వారి సంతోషంలో నేను పాలు పంచుకుంటూ వాడి భుజం తట్టాను. అతని పక్కనే నిల్చొని, బహుశా ఏ ఒక్కో కావచ్చు, ఆమె మా ఇద్దరి వంక గుడ్లప్పగించి చూస్తోంది. ఎవరామె అన్నాను. మా అమ్మండి అన్నాడు. నేను ఆశ్చర్యానికి గురయ్యాను. సన్నగా నిటారుగా ఉంది. పల్లెటూరుతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎండకు వానకు చేసిన కాయా కష్టానికి ఆమె మేని రంగు ఎర్రబారింది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద కొడుకా అని ఆమెని నఖసిక్క పర్యంతం చూశాను. ఇక్కడకు మీరే పని మీద వచ్చారు, సర్టిఫికెట్ల కోసమా అడిగాను. అవును సార్ అన్నాడు. కాలేజీలో చేరుతున్నావా? లేదు సార్, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను సార్. ఈ సర్టిఫికేట్ మీద ఏ ఉద్యోగం వస్తుంది? కాలేజీలో చేరి చదువుకోవచ్చుగా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సార్? నాన్న లేడు, అమ్మే ఇంతవరకు పెంచుకొచ్చింది అన్నాడు. ఆమె నమస్కరించింది. ఆమెకు నేనేమని నమస్కారం చేసేది? పెదవుల మీదకి కొద్దిగా మందహాసం చూసి ఊరుకున్నాను. సర్టిఫికెట్లకు అప్లికేషన్ పెట్టావా అని అడిగాను. అన్నీ తీసుకున్నాను సార్. ఇప్పుడు 8-9 తరగతుల మార్కులు కావాలన్నారు. వాటి కోసం గత 3 రోజులుగా స్కూల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడురా అప్పుడురా అంటున్నారే తప్ప మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు అన్నాడు. ఎప్పుడు ఇంటర్వ్యూ? ఈ ఆధారమే సార్. నేను ఆఫీసులోకి వెళ్ళి గుమస్తా ముందు కూర్చున్నాను. ఒక పక్క ఆడిటింగ్, మరో పక్క అడ్మిషన్స్, ఇవి కాక సర్టిఫికెట్లు వగేరా అంటూ గుమస్తా తన స్వాగతం వినిపించాడు. అందుకని నేనే ఆ పనికి ఉపక్రమించాను. 2 ఏళ్ల వెనకటికి మార్కుల లిస్టులు తెప్పించి మార్కుల స్టేట్మెంట్ తయారు చేశాను. వాటిపై నా ఇనీషియల్ వేసి ప్రధానోపాధ్యాయుని దగ్గరకు పంపించాను. వాటి మీద సంతకాలు అయ్యాక స్కూల్ స్టాంప్ వేయించి ఆగమేఘాల మీద ఆ విద్యార్థికి ఇప్పించాను. ఇదంతా దగ్గరుండి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. సత్యమూర్తి నవ్వి, సుందరం, కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మీద సీఎం సంతకం చేయించి గవర్నమెంట్ ఆమోద ముద్ర వేయించిన వాడిల్లే ఇంత గొప్పగా చెప్తున్నావు. నువ్వు చేసిన దాంట్లో ఏముంది ఘనకార్యం అని నవ్వేశాడు. మనకది ఘనకార్యం కాకపోవచ్చు సత్యమూర్తి, కానీ సామాన్యులైన ఆ తల్లి కొడుకుల ఉంటాయో తెలుసా? ఒకడు కత్తితో మనిషిని పొడిచేయడే అనుకో, వాడు బ్రతుకుంటే నేరస్తుడవుతాడు, చస్తే అంతకుడవుతాడు. ఏ నిర్ణయానికైనా దాని ముగింపే ప్రతిపాదిక. ఇప్పుడు చెప్పు, యవ్వనానికి వాంఛ ముగింపు కాదా? ఆ ముగింపులో కొన్ని గాఢమైన క్షణాలు, కొన్ని తీవ్రమైన కౌగిళ్ళు ఉండవా? స్త్రీని కోరుకోవడం పురుషుడి వంతు, దాన్ని ఇవ్వడం స్త్రీ వంతు. అందుకని మీ కలగయ్యక మీద అత్యుత్సాహం చూపిస్తున్నాను. సత్యమూర్తి, ఇలాంటి అనుబంధాలకు శాశ్వతత్వం లేకపోయినా దాన్ని రహస్యంలో ఉంచిన వాడే స్త్రీని గౌరవించేవాడు. కేవలం శారీరక సుఖం కోసమే స్త్రీ రాదు. హృదయం కోరే మానవత్వపు స్పర్శ కూడా ఆమెకు అవసరం. ఆమె ఎంత నమ్మి వచ్చిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు కదా. చేస్తే వాడు హీనుడగాడా? సుందరం, అది సాధారణమైన విషయాన్ని అసాధారణంగా ఆలోచిస్తున్నావు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నీ పెళ్లికి ముందు జరిగిన ఓ సంఘటన ఈనాడు బయటికి నాతో చెప్తే దానివల్ల ఆమెకు కానీ నీకు కానీ వచ్చే నష్టం ఏమిటి? మిత్రమా సత్యమూర్తి, నష్టం గురించి కాదు, నా నుండి ఏమి తెలుసుకోవాలని నీవు ఇంతగా కుతూహలాడుతున్నావో నాకు తెలుసు. సరే విను. సెక్స్ ఒక బలహీనత అయితే అది వ్యక్తిగతం, కానీ కృతజ్ఞత ఒక బాధ్యత, అది సామాజికం. వ్యక్తిలోనూ సమాజంలోనూ నైతిక విలువల్ని
కాపాడేది అదే. ఏ సమాజం కృతజ్ఞతాభావాన్ని పెంపొందిస్తుందో ఆ సమాజం ముందుకు వెళ్తుంది. నాగరికతకు అదే ప్రతిపాదిక. అందుకే సుగుణంలో కృతజ్ఞతా దృష్టినే నేను చూడగలిగాను. నీవు ఆమెలోని చీకటి కోణాన్ని మాత్రం ఊహిస్తున్నావు. సుందరం, నన్ను మభ్యపెట్టలేవు. మనిషి తప్పు చేస్తున్నంతసేపు అది తప్పేనని తనకు గల జ్ఞానానికి తెలుస్తుంది. కానీ దాన్ని అతడు మరుగున పెడతాడు. అది మానవ నైజం. అయితే ఈ నైతిక సిద్ధాంతాలన్నీ వట్టి కబుర్లేనని ఆడవాళ్లకు బాగా తెలుసు. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణకి తమ అందమైన అలంకరణలే ముఖ్యమని కూడా తెలుసు. ఆమె ఆ సాయంత్రం నిండుగా అలంకరించుకొని నీ దగ్గరకు వచ్చిందంటే ఆమె ఆంతర్యం ఏమిటో నీకు తెలియదా అని నన్ను నమ్మమంటావా? సత్యమూర్తి దీపస్తంభం మీది వెలుగుకేసి చూపిస్తుంటే దీపం కింద నీడకేసి మనం చూడకూడదు. సుందరం అలా చూస్తున్నానని నీవెందుకు అనుకుంటున్నావు? చిన్న చిన్న చిల్లర సహాయానికి కూడా స్త్రీ తన పవిత్రతను కోల్పోయే అంతగా కృతజ్ఞత కలిగి ఉండాలా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఆమె తన బలహీనత వల్ల వచ్చిందేమో తప్ప మరోలా వచ్చిందని ఆలోచించడానికి నా అనుభవాలు వడ్డిస్తున్నాయి. సత్యమూర్తి, నీ అనుభవాలు ఏవైనా కానీ మేలు మేలే. ఆ మేలు చిన్నదా పెద్దదా అని కాదు. అలాగనే కృతజ్ఞతే. అది చిన్నదా పెద్దదా అని కాదు. దోసెడు అటుకులకు అష్టౌశ్వర్యాలను ఇచ్చిన సందర్భాలు మన పురాణ గాథల్లో లేవా? ఈ సందర్భంలోనే మరో విషయం కూడా నీ ముందుంచుతున్నాను. దైవ దర్శనానికి వెళ్ళి ₹1,00,000 హుండీలో వేసి కూడా వస్తూ తలనీలాలను సమర్పిస్తాడు. ఎందుచేత అంటే అక్కడ ఆ హుండీలో ఎంత వేశామన్నది ముఖ్యం కాదు. మనిషికి కురులు అందాన్ని ఇస్తాయి. ఆ అపురూపమైన సౌందర్యాన్ని చూసుకుని మురిసిపోయే మనిషి ఆ అందాన్ని యావత్తూ అక్కడ ఆ దైవ సన్నిధిలో సమర్పించుకొని శిరోముండనంతో బయటకు వస్తాడు. మనిషికి అత్యంత ప్రీత్యమైనది కృతజ్ఞతగా ఇవ్వాలట కదా. సుగుణ కూడా అదే చేసి ఉన్న నేనే సంస్కారాన్ని శ్లాఘిస్తాను. ఎందుకంటే కృతజ్ఞతారాహిత్యం వ్యభిచారం కన్నా నీచమైంది కనుక. అలాగే కృతజ్ఞత అనేది సూర్యోదయానికి ముందు వచ్చే ఉషస్సులా హాయమైనది మనిషికి, సమాజానికి కూడా. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, న్యాయమూర్తిగా ధర్మాసనం మీద నీవు కూర్చుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. ఇకపై నువ్వు మనలో ఒక ప్రత్యేకత వ్యక్తిని. ఈ ఆహ్లాదకరమైన సాయం సంధ్యవేళ నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముందుగా ఈరోజు మన అనుభవాలను ఎప్పట్లాగా పంచుకున్నాం. మన మధ్య ఈరోజు సుగుణ కేంద్ర బిందువు అయింది. ఆమె రాక సందర్భంలో 2 విరుద్ధ అభిప్రాయాలను మన మధ్య ఉన్నట్టే ప్రతి సందర్భంలోనూ నీ ముందు 2 విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అవును కాదు అనేవి ఆ 2. అప్పుడు నీ ప్రతి తీర్పులోనూ అవును కాదు అనే 2 సంశయాత్మక సందర్భాల మధ్య నీవు ఊగిసలాడతావు. మనిషి తీర్పులు ఎప్పుడూ అతని అనుభవాల ప్రతిపాదికనే కదా ఉంటాయి. ధర్మరాజా, ఈ లోకంలో ఓ చెడ్డవాడిని చూపించు అంటే అతడికి ఏ ఒక్క చెడ్డవాడు కనిపించలేదట. దుర్యోధన, ఈ లోకంలో ఓ మంచివాడిని చూపించు అంటే దుర్యోధనుడికి ఏ ఒక్క మంచివాడు కనిపించలేదట. కనుక మిత్రమా, సత్యమూర్తి ఏ నిర్ణయమైనా మనం చూడటంలోనే ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఓ ధర్మరాజు ఉన్నట్టే ఓ దుర్యోధనుడు ఉంటాడు. నీవు నీ తీర్పు సమయంలో ఓ ధర్మరాజును దుర్యోధనును ఉండనీయకు. ఈ 2 న్యాయానికి విరుద్ధమే. సుందరం, తీర్పులన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయి. అయితే న్యాయమూర్తి అభిప్రాయానికి కూడా తీర్పులో చోటుంటుంది. అదిగో అక్కడే మన బుద్ధి కుశలతను సమర్థవంతంగా చూపాలి. కేవలం చట్టానికి కాదు, నీ హృదయానికి కూడా నీవు బద్ధుడివై నీ తీర్పునివ్వాలి. కృతజ్ఞతాహీనుల పట్ల నీవు ఉదాసీనత చూపకు. ఆ మహాప్రవక్త మాట వల్ల ఆ 10 మంది స్వస్థత పొందిన 90గురిలో కృతజ్ఞతారాహిత్యమే ఉంది. ఒక్కడే కృతజ్ఞత తెలిసినవాడు. ఇప్పుడు నీ ముందు సుగుణను నిలబెడుతున్నాను. ఆమెను ఆ 90గురితో చేరుస్తావో, కృతజ్ఞత ఎరిగిన ఆ ఒక్క పనితో చేరుస్తావో అది ఆలోచించు. నీ ధర్మాసనం మించి నీ తీర్పు వెలువరించే ముందు ఇది ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటావని ఆశిస్తాను అంటూ సుందరం లేచి సత్యమూర్తిని సాదరంగా వాటేసుకుని పచ్చని లాన్ మించ్ క్రోటన్స్ కుండీల పక్క నుంచి మెయిన్ గేటుకు చేరాడు. ఎదురుగా మడిసంధ్య చీకటి వెలుగుల్లో ఆకాశం గేటు దాటుతున్న సుందరాన్ని ఆపి, సుందరం, ఇప్పటికీ నా ప్రశ్నకు నీవు జవాబు చెప్పనే లేదు. ఇంతకు అక్కడ ఆ సాయంత్రం ఏం జరిగింది? సత్యమూర్తి, నీవు అదే వ్యర్థ ప్రశ్న పదే పదే తిరుగు వేస్తున్నావెందుకు? సత్యమూర్తి నవ్వాడు. సుందరం, న్యాయవాది ఎప్పుడూ వ్యర్థ ప్రశ్నలు వేయడు. స్త్రీ పట్ల నీకున్న గౌరవం అపారమైనది.
మెచ్చదగినది. అది నీలో అంత దృఢంగా ఉందో తెలుసుకోవడానికే పదే పదే ఒకే ప్రశ్నతో నిన్ను వేధించి ఉంటాను అన్నాడు. అక్కడే ఆ గేటు వద్ద సత్యమూర్తి నిల్చుండగా అతని కళ్ళు సుందరాన్ని ఆ వీధి చివరి వరకు సాగనంపి వచ్చాయి. ఇంతటితో కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.